లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. క్రీస్తునందు ప్రియ నా తోటి తెలుగు ప్రజలందరికీ ఈ ఉదయకాలము దేవుని వాక్యం ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏమిటి అనగా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు శరీరధారిగా ఈ లోకములో జన్మించిన తర్వాత ఆయన యోహాను చేత నీటి బాప్తిస్మం పొందుకొని ఒడ్డునకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మ చేత ఆయన ప్రేరేపించబడి అరణ్యంలోనికి కొనిపోబడ్డ తర్వాత సువార్తను ప్రకటించడం ఆరంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మొట్టమొదటి సందేశం ఏమిటనగా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. కాబట్టి మనందరం ఏం చేయాలంటున్నాడు? మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఇందులో మొదటి విషయం ఏంటంటే, కాలం సంపూర్ణమై ఉన్నది. దేనికోసం? మన పోకడకు, యేసు ప్రభువారి 2వ రాకడకు. కాబట్టి ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏంటంటే సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మాలి. సువార్త అనగా మనం అక్షరార్థంగా చూసుకుంటే మంచి వార్త. రెండవది యేసుక్రీస్తు వారి జననము, జీవితము, మరణము, పునరుత్థానము, ఆరోహణము మరియు అవరోహణము. ఈ విషయాలను నమ్మాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంతకంటే ముఖ్యంగా మారు మనసు పొందాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. అనగా పాపపు జీవితాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించడానికి యేసయ్యను నమ్ముకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.